ఒకసారి ఆలోచించండి. ముందు 500 ఖర్చు చేయాలంటే 2 సార్లు ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. 100, 200, 300 ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్, పేమెంట్ సక్సెస్ఫుల్. 5 చిన్న పేమెంట్స్ చేసిన తర్వాత చూస్తే 1000 రూపాయలు అప్పుడే అయిపోయా అని కూడా గుర్తుండదు. మరి యూపీఐ మన జీవితాన్ని ఈజీగా చేసిందా, లేక మన డబ్బును ఈజీగా ఖర్చు చేసేలా చేసిందా? ఈరోజు యూపీఐ వర్సెస్ క్యాష్ అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మరియు క్యాష్కి తిరిగి మారిన ఒక మహిళ జీవితం ఎలా మారిందో చూద్దాం. యూపీఐ మనకు ఒక గొప్ప కన్వీనియన్స్ ఇచ్చింది, కానీ అదే యూపీఐ ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా ఇచ్చింది. 100, 200 ఖర్చు చేసేటప్పుడు పెద్దగా ఏమీ అనిపించదు. ఒక్కో పేమెంట్ చిన్నదే, కానీ నెల చివరికి చూస్తే అది పెద్ద అమౌంట్. అంటే ప్రాబ్లం ఒక పెద్ద పేమెంట్లో లేదు, మనకు కనిపించకుండా మనం చేసే చిన్న చిన్న పేమెంట్స్లో మాత్రమే ఉంది. క్యాష్ ఇచ్చేటప్పుడు మన డబ్బుని ఫిజికల్గా చూస్తాం. 500 నోట్లు వ్యాలెట్ నుంచి బయటకు వెళ్తుంది అంటే అందుకే మన మెదడు ఒక చిన్న సిగ్నల్ ఇస్తుంది, డబ్బు పోతుంది అని. కానీ యూపీఐలో అలా కాదు. ఫోన్ తీసుకున్నామా, స్కాన్ చేసామా, పిన్ కొట్టామా, పేమెంట్ సక్సెస్ఫుల్. డబ్బు అకౌంట్ నుంచి వెళ్ళిపోయింది, కానీ మనకు అది ఫిజికల్ ఫీలింగ్ ఏమీ ఉండదు. బిహేవియర్ ఎకనామిక్స్లో దీనికి పెయిన్ ఆఫ్ పేయింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇదే విషయం గమనించిన ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ సదాఫ్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. తను 3 నెలలుగా రోజువారీ ఖర్చుల్లో యూపీఐని తగ్గించింది, ఎక్కువ క్యాష్ ఉపయోగించడం స్టార్ట్ చేసింది. ఆమె చెప్పిన బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే తన స్పెండింగ్ గురించి చాలా తెలుసుకుంది అన్నమాట. యూపీఐలో 5 చిన్న పేమెంట్లు చేయడం చాలా ఈజీ, కానీ తెలియకుండానే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. క్యాష్లో మాత్రం 500 నోటు చేతి నుండి ఇస్తున్నప్పుడు డబ్బు నిజంగా పోతున్నట్టు అనిపిస్తుంది. వ్యాలెట్లో ఎంత మిగిలిందో కూడా వెంటనే తెలుస్తుంది. దాంతో ఇంపల్స్ స్పెండింగ్ తగ్గింది, బడ్జెట్ కూడా సులభమైంది. అయితే దీని అర్థం యూపీఐ మానేయాలని కాదు. యూపీఐ మన జీవితాన్ని చాలా ఈజీ చేసింది, కానీ కన్వీనియన్స్కి కూడా కంట్రోల్ ఉండాలి కదా. ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేయండి. రోజువారీ చిన్న చిన్న ఖర్చులకి ఒక బడ్జెట్ పెట్టుకోండి. చిన్న చిన్న పేమెంట్స్ అన్నీ క్యాష్ రూపంలోనే చేయండి, మిగతా అవన్నీ నోట్ చేసుకోండి. మీకు ఒక విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది కాదు, ఎంత డబ్బు మీ దగ్గర మిగులుతోంది అనేది ముఖ్యం. కాబట్టి యూపీఐ అనేది మన శత్రువు కాదు, క్యాష్ అనేది మన సొల్యూషన్ కూడా కాదు. అసలు విషయం ఒకటే, మన డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియాలి. యూపీఐలో 100 పేమెంట్ చేసేటప్పుడు చిన్నది అనిపించవచ్చు, కానీ అలాంటి 10 పేమెంట్లు కలిస్తేనే కదా 1000 రూపాయలు. కాబట్టి పేమెంట్ చేసే ముందు ఒక ప్రశ్న అడగండి, ఇది నాకు నిజంగా అవసరమా? ఎందుకంటే డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమైతే దాన్ని నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చెప్పండి, యూపీఐ వల్ల మీకు స్పెండింగ్ పెరిగిందా, లేక క్యాష్ వాడితేనే కంట్రోల్ ఉంటుందా? ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.